నమః. హరి ఓం. ఉత్తరాయణ శిశిర్ఋతో మాఘమాస కృష్ణపక్ష సప్తమి. ప్రస్తుతం స్వాతి నక్షత్రం అయిపోయి విశాఖ నక్షత్రం ప్రారంభమైంది. ఈరోజు బుధవారం, చాలా విశేషమైన రోజు. ఈరోజు మనమందరూ కూడా మంత్రబలంలో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని కానీ, లేదో ఓం వాసుదేవాయ నమః అనే నామాన్ని కానీ జపించాలి. మంత్రబలంలో ఈ నామాన్ని జపించడం వలన మనకి ప్రయాణాల్లో ఆపదలు రావు మరియు ధైర్యం ప్రాప్తిస్తుంది. మనం చేసే వృత్తిలో అభివృద్ధి కూడా కనబడుతుంది. అందరూ భక్తి శ్రద్ధతో ఈరోజు ఓం వాసుదేవాయ నమః అనే నామాన్ని 108 సార్లు జపించి ఆ ఒక వాసుదేవుని అనుగ్రహం పొందండి. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం వాసుదేవాయ నమః. జీవితంలో ఎదగాలంటే, జీవితంలో అభివృద్ధి చెందడానికి మీ ఒక కష్టాల నుంచి విముక్తి పొందడానికి, జీవితంలో మనం ఏదైనా సాధించాలి అనుకుంటే దానికి మంత్రాలు, ఏదో ధ్యానము, జపము, యజ్ఞయాగాదులు, లేదో ప్రతిరోజు దేవాలయంలో వెళ్ళి నానా విధమైన పూజలు ఆచరించడమో కాదు. ఎవరైనా కానీ జీవితంలో ఏదైనా పొందాలి అనుకుంటే దానికి నాకు తెలిసిన మంత్రం ఏంటంటే ఒకటే, అప్రతియమైన కృషి. మీరు కృషి చేస్తే ఏదైనా పొందగలరు. ఒక మంచి విద్యావంతుడు అవ్వాలంటే విద్యపై నిష్ఠ పెట్టి ఆ విద్య కోసం పరితపిస్తూ కృషి చేయాలి. వ్యవసాయంలో అభివృద్ధి చెందాలి అంటే మనం వ్యవసాయం పట్ల అవగాహన పెంపుకుంటూ వెళ్ళి కష్టపడి నిలబడి పని చేపిస్తే వ్యవసాయంలో అభివృద్ధి. ఒక గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకుంటే వాళ్ళు అంతే, అప్రతియమైన కృషి చేస్తేనే అది లభిస్తుంది. అలా మన జీవితంలో అభివృద్ధి చెందాలి, ఏదైనా పొందాలి అంటే దానికి అర్హులవ్వాలి ముందుగా. అప్పుడు మీకు ఏదైనా ప్రాప్తిస్తుంది. మనకి అర్హత లేనప్పుడు, మనం పొందలేను అన్నప్పుడు, మనకి ఆ యోగ్యత లేదు అన్నప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కష్టపడడం అనేది మానేసి, ఆ జ్ఞానాన్ని పొందాలి అనేది మానేసి, మనము దేవాలయాలకి వెళ్ళి పూజలు చేస్తూ, అప్పులు చేసి, ఇంట్లో పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు ఆచరించేసి, ఉన్న ఆస్తులు అమ్ముకొని నేను శ్రీమంతుడైపోవాలి, నేను గొప్ప వ్యక్తి అయిపోవాలి, పేరు ప్రతిష్ట తెచ్చుకోవాలి అంటే అది ఎలా సాధ్యపడుతుంది? ఆఖరికి భగవంతుని నిందించడం, భగవంతునే తిట్టడం ఈ కాలంలో కామన్ థింగ్ అయిపోయింది. నేను ఎన్ని పూజలు చేసా, ఎన్ని దీపాలు పెట్టా, నీకు ఎంత సేవ చేసా, దేవుడా నువ్వు నన్ను కాపాడలేని. మీరు చేసే కర్మలు కానీ, మీరు ఆచరిస్తున్న కర్మలు కానీ భగవంతునికి చెప్పి చేస్తున్నారా? మీరంతకు మీరు మీకు వచ్చిన ఆలోచనల్ని మీరే నిర్ణయం తీసుకొని కృషి చెందకుండా భగవంతుని పేరు చెప్పి భగవంతున్నే ఆఖరికి దూషిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఎవరినైనా దూషించాలి అంటే ముందుగా మనం చేసిన తప్పుని తెలుసుకోవాలి. దూషించడానికి కారణాలు చాలా దొరుకుతాయి, కానీ మీరు దూషిస్తారు కదా, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర కారణాలు ఉండవు. మీరు ఒక నిందిస్తారు కదా, వాళ్ళు దాన్ని ఒప్పుకోవడానికి కారణాలు ఉండవు. ఎందుకంటే దూషించేది మీరే, నిందించేది మీరే, తర్వాత వాళ్ళని విమర్శించేది మీరే. అన్నీ మీరే అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా కారణం అవుతారో ఆలోచించండి. అందుకే జీవితంలో ఎప్పుడే కానీ మన కృషి చేసి ఆ ఒక పనిపై ఏకాగ్రత పెంచుకొని అపరిమితమైన కష్టము అంటే ఎప్పుడే కానీ ఏది పొందాలన్నా ముందు మన ప్రయత్నము అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తామో అప్పుడే అందులో పురోగతి ఉంటుంది. ప్రయత్నించకుండా, చదువుకుండా, ఉపవాసాలు చేస్తూ మీరందరూ పూజలు చేస్తే ఎలా సాధ్యం?
మీ కొడుకు ర్యాంక్ స్టూడెంట్ అవ్వాలి అని కోరుకుంటారు. మీరు తినడం మానేసి మా అబ్బాయి బాగా చదవాలంటే ఎలా చదువుతాడు? మీరు అతని జొత్తులో కూర్చొని చదివించి ట్యూషన్స్ తీసుకొచ్చి ఉదయం 5 గంటలకు అతనికి ముందు లేసి వాళ్ళని లేపించి వాళ్ళ జొత్తులో ఉండి కూర్చొని కృషి చేపించాలి వాళ్ళ చేతిలో. అప్పుడు దాని ప్రతిఫలం చూస్తారు. ఉత్తినే దేవుడి దగ్గర దీపాలు పెట్టేసి ఈరోజు ఎగ్జామ్కి వెళ్తున్నారు పాస్ అయిపోవాలంటే అది ఎక్కడి నుంచో వస్తుంది? అలా జీవితంలో మనం ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా మన ప్రయత్నం గొప్పగా ఉండాలి, ప్రయత్నించాలి, కష్టపడాలి. పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని టీవీలు చూడడం, మొబైల్లో టైం స్పెండ్ చేయడం, సీరియల్స్ చూసుకోవడం, రాత్రి 12-1 గంట వరకు ఇతరుల మాటలు ముచ్చట్లు పెట్టుకొని ఇంట్లో వేరే వాళ్ళ గురించి మాట్లాడుకొని టైం స్పెండ్ చేసే బదులు వాళ్ళని పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకొని చదివించండి. మీ వల్ల కాలేదా ట్యూషన్స్కి పంపించండి. చాలామంది అంటూ ఉంటారు, మా పిల్లల్ని మేము చాలా కష్టపడి చదివించాము కానీ వాళ్ళు ప్రయోజకులు అవ్వలేదు అని. ఏం కష్టపడ్డారో ఒకసారి ఆలోచించండి. ఎంతోమంది తల్లిదండ్రులు ఇద్దరు కష్టపడి వెళ్ళేసి అక్కడ జీతాన్ని తెచ్చి దాన్ని స్కూల్ ఫీజులు ఇలా కడుతూ ఉన్నారు. నిజమే, ఉదయం వెళ్తారు, సాయంత్రం వస్తారు, అలిసిపోయి పడుకుంటున్నారు, భోజనం పెడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుతున్నారా లేదా అని వాళ్ళపైన దృష్టి తగ్గిపోయింది ఉద్యోగం పైన దృష్టి పెట్టడం వల్ల. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రుల దృష్టి మనపై లేనప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నేచర్ మరియు వాళ్ళు టైంని ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎటువంటి స్నేహాలు సవాసాలు చేస్తున్నారు, మొబైల్స్ని ఎలా యూజ్ చేస్తున్నారు, టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తున్నారు, మన దగ్గర ఏమి అబద్ధాలు చెప్తున్నారు అనే దాన్ని మనం పట్టించుకోం. అప్పుడు 10th ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీ సీట్ కావాలి, తెచ్చుకోవాలి, మేము ఇంత కష్టపడుతున్నామని వాళ్ళపైన ఒత్తిడి పెడితే అప్పుడు చిన్న వయసు నుంచి అలవాటు పడిన వాళ్ళు మారడానికి చాలా కష్టం అవుతుంది. అప్పుడు మీరే బాధపడి ఉండే ఆస్తులను అమ్మేసి మళ్ళీ డొనేషన్ కట్టాలి, మళ్ళీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే నేను బిజినెస్ చేస్తా, లేదు ఇంజనీరింగ్లో సగంలోనే మానేయడం, దుర్మార్గాన్ని ఎన్నుకోవడం, చెడు సవాసాలను ఎన్నుకోవడం, వీటన్నిటికీ కారణం ఎవరు అనుకుంటున్నారు? వాతావరణమో ప్రకృతినో కాదు, మీరు వాళ్ళపైన దృష్టి పెట్టకపోవడం వలన, ఏ వయసులో తల్లి తండ్రి తోడుండాలో ఆ వయసులో లేకపోవడం వలన, వాళ్ళని ఎక్కడ సరి చేయాలో సరిదారిలో పెట్టకపోవడం వలన ఇటువంటివి ప్రాప్తిస్తున్నాయి. వాళ్ళ గురించి ఆలోచించడానికి ముందు మీ ఆలోచనలు మారాలి. మీలో మార్పు వస్తే అప్పుడు వాళ్ళని మార్చచ్చు. లేకపోతే మీరు ఎంత డబ్బు సంపాదించి ఎంత ఆస్తులు చేసినా వాళ్ళని ఉత్తములుగా మీరు మార్చలేరు. ఇక ఈరోజు మన సంప్రదాయాల్లో వాస్తు అనేది అతి ముఖ్యమైనది. చాలామంది ఇళ్లల్లో మనము రోజు ఉదయం లేస్తేనే స్నానం చేసి వెంటనే నిలుచుకునేది ఒక చోటు. ఎక్కడైనా వెళ్ళాలి అంటే సింగారం చేసుకునేటప్పుడు అది అత్యవసరం, తలదూపుకునేటప్పుడు అత్యవసరం, ముఖంలో ఏదైనా అలంకరణ చేసుకునేటప్పుడు కూడా అత్యవసరమైనది. ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. రోజుకి కనీసం 1-2 సార్లు అయినా దాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. అటువంటిది మిర్రర్ అంటే అద్దము. మీ అందాన్ని చందాన్ని చూసుకోవడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. కానీ ఆ అద్దము ఏ దిశలో ఉంటే మీకు ఏం జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? రాత్రి పూట అద్దం చూడకూడదు ఎక్కువ. చాలామంది పడుకోవడానికి ముందు కూడా అద్దం చూసుకొని పడుకుంటూ ఉన్నారు. అటువంటి అలవాటు ఉంటే పడుకోవడానికి ముందు అద్దం చూసి పడుకుంటే వాళ్ళకి ప్రేతాకర్షణ జరుగుతుంది. వాళ్ళ ముఖంలో బ్రహ్మ తేజస్సు తగ్గిపోతుందంట. ప్రేతాకర్షణ అయితే బ్రహ్మ తేజస్సు పోయింది అంతే. అదే విధానంగా వాళ్ళ శరీరంలో ఉన్న ఆరా ఎనర్జీ మనకి మిర్రర్లో చూసినప్పుడు అది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కనబడుతుంది కదా, ఆ రిఫ్లెక్ట్ మళ్ళీ మన బాడీ పైన పడి మన ఈ ఒక చక్షుర్ దృష్టి అనేది ఆ ఆరా ఎనర్జీకి ఆకర్షించి మన పాజిటివ్ ఎనర్జీ మనలోనే నెగిటివ్కి అది కన్వర్ట్ చేసేస్తుంది. అంత డేంజరస్ ఎక్కువ అద్దం ముందు నిల్చుకుంటే. అందువలన దయచేసి అద్దం ముందు మీరు అద్దాన్ని ఉపయోగించడం తక్కువ చేయండి. అదే విధానంగా అద్దం ముందు ఎక్కువ నిలబడకూడదు, ఎక్కువసేపు అద్దాన్ని చూడకూడదు, ఎంత కావాలో అంతే చూడాలి. మరియు మరొక విషయం ఏంటంటే దక్షిణ దిశపు వాల్స్లో అద్దం ఎవరైతే పెట్టి దాన్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారో ఆ ఇంటికి అత్యధికమైన నెగిటివ్ ఎనర్జీ ఎవరైతే గమనిస్తూ ఉంటారో అందరిపైన ఆ ఎనర్జీ చూపిస్తూ వాళ్ళల్లో విషమ పరిస్థితులు ఏర్పడతాయి. ప్రకృతికి అధర్మమైనవి, మన జీవితానికి విరుద్ధమైనవి
తెలియకుండానే మన జీవితంలో విరుద్ధమైన వ్యక్తులు ప్రవేశం చేసి మన జీవితాల్ని పాడు చేస్తారు. అటువంటి ఎనర్జీ మనలో ఉత్పత్తి అయిపోతుందంట. దాని నుంచి ఈ అద్దాల విచారంలో అయినంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. గురుజీ తణుకు నుంచి జగత్ శ్రీ మణికంఠ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి మణికంఠ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, మీ నక్షత్రం చెప్పండి. ఆశ్లేష నక్షత్రం. ఓకే అండి, మాట్లాడాను గురువు గారితో. నమస్తే అప్ప మణికంఠ. గురుగారు మీ పాదాలకు శతకోటి వందనాల గురించి. పరమేశ్వర ఆశీస్సులు. చాలా అదృష్టం. మంచిది. ఎలా ఉన్నారు ఇంట్లో అంతా? పరిస్థితులు ఏం బాగాలేవు. ఏమైంది? ఏం జరిగింది? నాన్నగారు మొన్నే కాలం చేశారండి. అరే 2022లో శంకుస్థాపన చేసి ఇల్లు పెట్టుకున్నాం గురువు గారు. 3 ఫ్లోర్లు వేసామండి. అందరూ ఏమో దానివల్లే ఇలా ఇదయ్యారు అని చెప్పి అంటున్నారండి. ఓకే, ఏమైంది? హెల్త్ నాన్నకి హెల్త్ ఇష్యూ ఉండిందా? లంగ్స్ కొంచెం డ్యామేజ్ ఉండేవి సార్. హాస్పిటల్కి వెళ్ళి వచ్చేవాడు, కానీ మొన్నే కొంచెం సీరియస్ అయింది. 2023లో మనం గ్రూప్ ప్రవేశం చేసింది. దానికి ముందు నుంచి డాడీకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండిందా? దానికి ముందు నుంచి ఉంది సార్. దానికి ముందు నుంచి ఉంటే దానికి ఇంటికి ఎందుకు పోలుస్తున్నావు అప్ప మణికంఠ? దాన్ని ఎప్పుడు పోల్చకండి, అర్థమైందా మణికంఠ? అలాగే గురించి. మీరు ఏ ఫ్లోర్ లో ఉంటారు? మేము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటాం సార్. ఓకే, మీరు పైనింటికి షిఫ్ట్ అయిపోండి అయితే. ఫస్ట్ ఫ్లోర్ అలాంటిది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంటి యజమాని గ్రౌండ్ ఫ్లోర్ లో వండుకొని రెంటర్స్ కి పైన పెడితే వాళ్ళ ఎనర్జీ కింద మీరు ఉండిపోతారు. మన అభివృద్ధి, మన శ్రేయస్ అంతా వాళ్ళకి చెందుతుంది. అందువల్ల దీంట్లో కొంచెం మార్పు తెచ్చుకోండి. అండ్ ఇప్పుడు మీ జన్మ నక్షత్రం ఏంటి? ఆశ్లేష నక్షత్రం, కర్కాటక రాశి. రైట్. ప్రజెంట్ అయితే అష్టమ శని. ఏప్రిల్ తర్వాత మీ టైం బాగుంది. నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేసేవారండి. ఆయన చనిపోయాక అది నాకు వస్తుంది అంటున్నారు. అది నేను తీసుకోవచ్చు అంటారా? మంచి తీసుకోవచ్చు. మీ ఎడ్యుకేషన్ కి దానికి సూటబుల్ అవుతుందా? మీరు ఆ జాబ్ చేయగలరా? అంటే నేను బీటెక్ చేశాను సార్, అందుకన్నా పైది వస్తుంది అంటున్నారు. అంటే చెయ్యొచ్చు అంటారా? చెయ్యొచ్చు, తప్పేం లేదు, చేసుకోండి. ముందు ఆ జాబ్ ని మీరు వెళ్ళి చేసుకొని తర్వాత దాంట్లోనే ఎగ్జామ్స్ పెట్టుకొని ప్రమోషన్స్ ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి. అలాగే గురించి. ప్రతి శనివారం విష్ణు సహస్రనామం చదువుకోండి. అది రావి చెట్టు కింద కూర్చొని చదువుకుంటే మరింత మంచిది. ఈ సంవత్సరం అంతా ఇంట్లో అయినా లేదో రావి చెట్టు కింద అయినా విష్ణు సహస్రనామ స్తోత్రం చాలా ఉపయుక్తమైనది, ప్రయత్నించండి. నమస్తే. గురుజీకి ఈరోజు తారాబలం గురించి తెలియజేయండి గురుజీ. ఈరోజు తారాబలం నిత్య నక్షత్రం విశాఖ నక్షత్రం అయితే ఈరోజు అశ్విని మఖ మూలా నక్షత్రం వారికి 9వ తార, జాగ్రత్తగా ఉండండి. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార, కష్టపడండి, దానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. కృతిక ఉత్తరాషాఢ వీరికి ప్రత్యక్ తార, అయినంత వరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార, అద్వితమైన రోజు, ప్రయత్నించండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార, అయినంత వరకు జాగ్రత్త వహించండి. ఆరిద్ర స్వాతి శతభిష సంపత్తార, ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, ప్రయత్నించండి. మరియు పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద జన్మతార, అయినంత వరకు ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించండి. పుష్య అనురాధ ఉత్తరా భాద్రపద పరమమిత్రతార, ఈరోజు మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది, ప్రయత్నించండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి ఈరోజు మిత్రతార ఉంటుంది, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉంటుంది. ఈ రోజు మీకు అత్యంత శుభకరమైన రోజు, అన్ని పనులకి మంచిది, ప్రయత్నించండి. గురుజీకి రేపు ఎటువంటి పూజను ఆచరించాలి? మాఘమాసం కృష్ణపక్షం అష్టమి, కాలభైరవుడికి మహోత్తరమైన రోజు రేపు గురువారం. అయితే మీకందరికీ కూడా మోస్ట్ పవర్ఫుల్ ఒక స్తోత్రం బగళాముఖి స్తోత్రం. మీకు ఎటువంటి శత్రు భయం ఉన్నా, శత్రువులు మీ ముందు చేతులు కట్టుకొని నిల్చుకోవాలన్నా, శత్రువుల నుంచి మీరు ఎటువంటి ఆపదలు ఉన్నా, మరియు ధర్మం గెలవడానికి, మరియు మీకు ఎవరైనా మోసం చేసి ఉంటే దాని నుంచి బయటపడడానికి, అపకీర్తి జరుగుతూ ఉంటే, ఏదైనా బంధంలో ఉండిపోయింటే, చీకటి ప్రపంచంలో ఉండిపోయింటే దానికి అద్భుతమైన పరిష్కారం రేపు రావి చెట్టు కింద కానీ బిల్వవృక్షం కింద కానీ ఉదయం 6 గంటల లోపు లేదా 8 గంటల లోపు మీరు అక్కడే కూర్చొని బగళాముఖి స్తోత్రాన్ని చదవాలి.
ఆ బగళాముఖి స్తోత్రాన్ని చదివేటప్పుడు ఒక పసుపు కమ్ము చేతిలో పట్టుకొని చదివి దాన్ని ఆ ఒక చెట్టు మొదల్లో వేసేసి వచ్చేయాలి. లేదు అంటే ఒక బగళాముఖి స్తోత్రాన్ని పారాయణం చేసి రేపు ఉదయం ఎక్కడైనా వృక్షం కింద కూర్చొని తర్వాత ఏదైతే పసుపు కొమ్మలు ఉంటాయో దాంట్లో హారం చేసి ఏదైనా దుర్గామాతకి అలంకరించాలి. దుర్గామాతకి ఇలా మీరు చేయడం వలన బగళాముఖి అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది. లేదు అంటే రేపు ఉదయం మీరు ఈ బగళాముఖి స్తోత్రాన్ని చదువుకోండి కూర్చొని. ఇలా ప్రతి మంగళవారం, శుక్రవారం, గురువారం రేపు ప్రారంభించండి. అలా ప్రతి శుక్రవారం లేదో ఇన్ని రోజులోని ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి బగళాముఖి స్తోత్రాన్ని పారాయణం చేసుకొని పసుపు రంగు పుష్పాలు అమ్మవారి గుడిలో ఇచ్చి వస్తూ ఉండండి. లేదా అక్కడ చేయలేము అంటే ఇంట్లోనే కూర్చొని బగళాముఖి నమః అని ప్రార్థించి పసుపు పుష్పాలతో అమ్మవారికి అర్చించి పూజించండి. ఖచ్చితంగా మీకు చాలా శుభం జరుగుతుంది. గురుజీకి ఈరోజు వాస్తు పరిష్కారం లేని తెలియజేయబోతున్నారు. చాలామంది ఇళ్లల్లో అనుకోని దుర్ఘటనలు ఎక్కువ వస్తూ ఉంటాయి. పైనుంచి పడిపోవడం, మెట్లు దిగేటప్పుడు ఏదైనా కాలు బ్రేక్ అవ్వడం, ఒకరికైనా ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఒకే ఒకటే, మన ఇల్లు ఏదైనా సింహ ఒక ఆయంలో ఉంటే. చాలామంది ఈ సింహాయిల్లో ఇల్లు నిర్మాణం చేస్తారు. సింహాయిల్లో దీంట్లో ఒకటి ఇన్నర్ ఆయము అంటే వళాయము, వరాయము అని రెండు ఉంటాయి. అంటే ఇన్నర్ అండ్ అవుటర్ అని. ఈ రెంట్లో కూడా డిఫరెన్స్ చాలా ఉంటాయి. అపార్ట్మెంట్స్ మనం కొనేస్తాం, దాంట్లో ఏం ఆయాలో ఉన్నాయో తెలీదు. శ్రీవాస్తు యంత్రం పెట్టిన తర్వాత డే బై డే కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతూ ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తూ వస్తుంది. అలా మనం ఇళ్లలో ఎప్పుడైనా ఎక్కువ గాయాలు జరుగుతున్నాయి అంటే ఎక్కువ ఏదో జరుగుతుంది, లేదా ఎక్కువ ప్రాణానికి ఇబ్బంది అవుతుంది, శరీరానికి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టండి, దాని నుంచి బయటపడతారు. గురుజీకి ఈరోజు యోగక్షేమం లేని తెలియజేయబోతున్నారు. ఈరోజు దివ్యమైన పరిష్కారం. ఈరోజు సాయంత్రము ఎర్రచందనం బాగా రుద్ది ఆ గంధాన్ని తీసి పసుపు రంగు పుష్పాలతో కాస్త వాటిని పెట్టి అవన్నీ చక్కగా జోడించుకొని గణపతి విగ్రహాన్ని ముందు పెట్టుకొని ఆ గణపతికి పూజించి ఈ ఒక ఎర్ర చందనాన్ని గణపతికి రాసి గణపతి ముఖంలో ఆ కొన్ని అక్షతలు పెట్టి ఈ ఒక పసుపు రంగు పుష్పాలకు గంధం రాసిన వాటిని గణపతికి అలంకరించి గణపతి ముందు విప్ప నూనెతో దీపం వెలిగించి గణపతి రుణ విమోచక స్తోత్రం చదువుకోండి, పారాయణం చేయండి భక్తి శ్రద్ధతో. మీకు రావాల్సిన డబ్బులు ఉంటే త్వరగా తిరిగొస్తుంది, మరియు అప్పుల నుంచి కూడా విముక్తి లభించడానికి ఒక మార్గం కనబడుతుంది. భక్తి శ్రద్ధ నమ్మకంతో ఆచరించండి. గణపతికి ఈరోజు మీరు ఉప్పు లేని పెరగన్నమే నైవేద్యం పెట్టాలి. మొండి బాకీలు వసూలయ్యేందుకు, అప్పులు తీరే మార్గం లభించేందుకు ఈ రోజు సాయంత్రం వినాయకుడి ముందు విప్ప నూనెతో దీపారాధన చేసి స్వామివారి నుదుటన ఎర్ర చందనాన్ని అక్షతలని తిలకంగా అద్ది ఎర్ర చందనాన్ని అద్దిన పసుపు రంగు పుష్పాలతో స్వామివారిని పూజించాలి. గణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పఠించాలి. పూజానంతరం గణపతికి ఉప్పులేని పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి.